హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వాణి ఏంటి వీడియో అనుకుంటున్నారా? సో మేమైతే ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్కడ టెంపుల్ ఏంటి అనేది వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది, తెలుస్తుంది. సో ఇదైతే ట్యాంక్ బండ్ పైన అయితే నేను వీడియో తీసా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేమైతే ఇక సాటర్డే కదా, సో టెంపుల్కి వెళ్తే చాలా మంచిగా ఉంటుంది అని అయితే అప్పుడప్పటికే డిసైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా అయితే వెళ్తున్నాము, టెంపుల్ దగ్గరికి అయితే వస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెనక నుంచి అయితే స్కూల్ పిల్లలు అయితే వస్తున్నారు. ఏంటబ్బా అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మస్తు చాలామంది స్కూల్ పిల్లలు అయితే కనిపించారనమాట. సో అందరికీ అయితే కాళ్ళు మస్తు కాలుతున్నాయి. ఇక అందరు పరుగు అనమాట, అందరు పరిగెత్తుతున్నారు. చూడండి, ఒక్కరు కూడా నిదానంగా నడవట్లేదు అనమాట. మస్తు అంత ఎండ కొడుతుంది, ప్రతి ఒక్కరు పరిగెడుతున్నారు అనమాట. సో మా ఆయన కూడా వస్తున్నాడు చూడండి. ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ ఏమో బండి పార్కింగ్ చేసి అయితే వస్తున్నారనమాట. చూడండి, ఒక్కరు కూడా నిదాగా నడవట్లేదు. ఎండ అనేది అందరినీ పరిగెత్తిస్తుంది అనమాట. ఈ కార్పెంట్ పైన నడిస్తే పర్లేదు, కొంచెం ఎక్కువ కాలు కాలట్లేదు. కింద నడిస్తే మాత్రం మామూలుగా లేదనమాట. అగ్గిలో కాలు పెట్టినట్టే ఉందనమాట, అంత వేడిగా ఉంది. సో చాలామంది తెల్లోళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్. అసలు భలే అనిపించింది నాకైతే వాళ్ళని చూస్తే. చూడండి, కింద నడిచేటోళ్ళు కూడా వచ్చి కార్పెట్ పైన నిల్చుంటున్నారు. సో టెంపుల్ అయితే బయట ఇలా ఉంది. ఏంటంటే లోపల అయితే వీడియో తీయలేరు కదా, అందుకోసమే నేను బయటనే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం మీకైతే అర్థమైపోయి ఉంటుంది, బిర్లామందిర్ టెంపుల్. సాటర్డే కదా ఫ్రెండ్స్, బాగుంటుంది అనేసి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇంకొక స్కూల్ పిల్లలు అయితే కనిపించారు చూడండి. ఇక మనకైతే తిరుపతిలో దేవుడు అయితే అంత దగ్గరగా అయితే మనం చూడలేం కదా. సో ఈ టెంపుల్ అయితే మనం దగ్గరగా ఉండి అయితే చూడొచ్చు అనమాట. చాలా పెద్దగా భలే దగ్గరగా కళ్ళ నిండా చూసుకోవచ్చు అనమాట. ఈ తల్లోళ్ళు చూడండి, ఎటు పోయినా తల్లోళ్ళే కనిపిస్తున్నారు. సో మేమైతే వెళ్ళేసి ఇక అక్కడ దర్శనం అందుకొని అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసి సెల్ ఫోన్స్ తీసుకున్నాం. మా హస్బెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను సెల్ ఫోన్స్ తీసుకొని అయితే వచ్చానమాట. ఇక్కడ తిరుపతి లడ్డు లాగే లడ్డూలు కూడా పెట్టారు. అండ్ తర్వాత ఇటు సైడ్ అయితే లేడీస్కి అట్రాక్టివ్గా ఉండేలాగా, పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేలాగా అయితే కొన్ని బొమ్మలు అయితే పెట్టారనమాట. నేనైతే ఫస్ట్ అయితే లడ్డు తీసుకుంటానికి వచ్చాను. ఇక నా వెనకనే మా హనీ కూడా వచ్చిందనమాట. ఇక ఇద్దరున్నారు కదా, అందుకోసమే 2 లడ్డూలు అయితే తీసుకుంటున్నాను. ఇక మా పాప అయితే ఇచ్చేదాకా కూడా ఉండడం లేదనమాట. అలా చాలా ఇష్టం లడ్డూలు. నువ్వు ఒకటి తమ్ముడు ఒకటి తీసుకోండి అని అయితే చెప్పేశాను. ఈలోగా తనైతే చేంజ్ ఇస్తున్నారు అంకుల్. ఇక చేంజ్ తీసుకొని లోపలికి వెళ్ళి అయితే మేము కొన్ని బొమ్మలు అయితే విజిట్ చేసామన్నమాట. ఇక చాలా బొమ్మలు అయితే విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు, బొమ్మలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక మనోళ్ళు మాత్రం ఆగరు కదా, స్టార్టింగ్లోనే బొమ్మలు అయితే పెట్టారనమాట పిల్లలకి. అవి చూస్తేనే మస్తు కాస్ట్లు ఉన్నాయి. మావాడు చూడండి కార్ల దగ్గరికి వెళ్ళాడనమాట. మా హనీ కూడా కార్లు, టాయ్స్ అవే చూస్తుంది. సో ఈలోగైతే నేను లోపలికి వెళ్ళి అయితే వెళ్దాం అనేసరికి వీడియోలో లేదని చెప్పారు కెమెరా. ఇంకా అక్కడి నుంచి అయితే స్టాప్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. మొత్తం దేవుడి విగ్రహాలు అయితే సూపర్ ఉన్నాయి అనమాట. సో నేనైతే లోపలికి వెళ్ళేసి అయితే అన్నీ చూసి అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగున్నాయి. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగుదామనేసి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. మా నేను కూడా ఫోటో తీస్తాము అక్కడ నిల్చో అంటే తను పరిగెత్తింది అనమాట, అక్కడికి వెళ్ళిపోయింది. సో తనని కూడా అక్కడ నుండి ఫోటో తీస్తే ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్న అన్నను కూడా ఒక ఫోటో తీయండి అన్న, ఫ్యామిలీ ఫోటో అంటే తను కూడా ఫోటో అయితే తీశారు మమ్మల్ని. ఇలా ఫ్యామిలీ ఫోటో తీసుకొని ఇక పిల్లల ఫోటోలు అయితే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ఎండ మాత్రం మామూలు ఎండ కొట్టట్లే ఫ్రెండ్స్. ఆల్రెడీ బాటిల్ తీసుకున్నాం, బాటిల్లో వాటర్ అయిపోయినాయి. ఇక్కడ తాగునీరు ఉండేసరికి పిల్లలు కదా, ఎండలో ఇంటికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో అని ఇక ట్యాప్ వాటర్ పడుతున్నాం అనమాట. మా హనీ అయితే హాయ్ చెప్తుంది, మీకు అందరికీ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక మా హస్బెండ్ అయితే వాటర్ పడుతున్నారు. ఇక నేనైతే ఇంకొక స్కూల్ పిల్లలు అయితే వస్తున్నారు చూడండి. చాలామంది వచ్చారు అనమాట ఈరోజు. అసలు ఇంత ఎండలో కూడా ఎంతమంది జనం వచ్చారో, వామ్మో. ఇంకొక స్కూల్ యూనిఫామ్ చూడండి. ఇక మేమైతే ఇక అంత వీడియో తీసుకొని ఫొటోస్ దిగేసి అయితే వాటర్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇదే పార్కింగ్ ప్లేస్, ఇక్కడే పార్క్ చేసామన్నమాట మా బండి.
ఈ తర్వాత లడ్డు తినేసారు పిల్లలు. మేము కూడా కొంచెం తినేసి ఇక వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కూడా తెల్లోళ్ళు మనల్ని వదిలిపెట్టట్లేదు అనమాట. చాలా బాగున్నారు, భలే తెల్లగా ఉన్నారు, అసలు మస్తు అనిపించింది. ఇక స్కూల్ పిల్లలు కూడా దర్శనం అయిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు. షాపింగ్ చేసుకొని అక్కడ కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కొని వాళ్ళకి నచ్చినవి కొనుక్కొని అయితే వెళ్తున్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్దామని అయితే వెళ్తున్నాము. ఇక బండి మీద ఉండే ఈ విధంగా స్లో మోషన్లో అయితే వీడియో అయితే తీశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే. ప్రశాంతంగా భలే ఉంది. కానీ వస్తే మాత్రం మార్నింగ్ రండి, ఎండ ఉన్న టైంలో రాకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనోడికి అయితే బొమ్మలు కనిపించాయి. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే ఏడ్చాడనమాట ఈ బొమ్మలు చూసి. సరే రిటర్న్లో కొందామని అయితే ఆగాము. ఆ బండి చూసారు కదా, అదైతే 900 చెప్పారనమాట. మనోడైతే అసలు ఆగటం లేదు. డాడీ అంత అమౌంట్ లేదయ్యా అని అంటే లోపల పెట్టేసిండు. ఇంకొక బొమ్మ అయితే సెర్చ్ చేస్తున్నాడు అనమాట. ఇటు సైడ్ వచ్చి అయితే చూస్తున్నాడు. ఇంకా ఏరోప్లేన్ కావాలంట వాడికి. అది ఇవ్వండి అని అంటే అది కూడా 200 300 చెప్పారనమాట. అసలు అక్కడ ఏది ముట్టినా మామూలు కాస్ట్ చెప్పట్లేదు, చాలా కాస్ట్ చెప్తున్నారు. సో ఇక ఒకళ్ళ కొనిస్తే ఇంకొకరు కొనిపోతే మళ్ళీ వాళ్ళు ఏడుస్తారు కదా, వాళ్ళని బాధ పెట్టినట్టు ఉంటుంది అనేసి అయితే ఇద్దరికి కూడా కొనియలేదు మేము. మరి అంత కాస్ట్ని అవి అంతగానం పెడితే ఎలా ఫ్రెండ్స్? చూడండి, అసలు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కదా. కొంచెం కూడా తగ్గించారంట, మళ్ళీ ఫిక్స్డ్ రేట్ అనేది అంటున్నారనమాట. సో అందుకోసమే ఇంకా చిన్న చిన్నవి కూడా అడిగాము, అవి కూడా 200 పైనే చెప్తున్నారనమాట. ఇక అందుకోసమే ఇక మా వాడిని ఏదో రకంగా కూల్ చేసి చెరుకు రసం తాపించేసి అయితే వాడిని అయితే ఇక బండి ఎక్కించుకొని అయితే వెళ్ళామన్నమాట. చూడండి ఎన్నిగానో ఉన్నాయో షాపులో. వామ్మో, అసలు ఇన్నిగానో ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేటోళ్ళు మాత్రం అమౌంట్ తీసుకొని రావాలన్నమాట. ఏది కొనాలన్నా మస్తు రేట్లు ఉన్నాయి. ఇంకా ఏరోప్లేన్ కూడా పట్టుకొని మా వాడైతే ఇవ్వట్లేదు. ఇక వాడిని అయితే కూల్ చేసామన్నమాట. ఇంకా ఇంటికైతే బయలుదేరాము, వెళ్తున్నాము. ఈ దారిలో అయితే ఈ విధంగా వీడియో అయితే తీసాను అనమాట. మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది ఫ్రెండ్స్. వీడియో కూడా ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడైతే ద్వీపం అంటారు కదా, సో ఆ ద్వీపం దగ్గర అంటే ఫ్లైఓవర్ మీద నుంచి పోతున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది అని అయితే నేను వీడియో తీసాను అనమాట ఇక్కడ. ఇక ఫైనల్గా అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చల్లటి గాలి భలే అనిపిస్తుంది, ఎంత ఎండ ఉన్నా కానీ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చేసరికి. ఇంకా ఈ విధంగా అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే దారిలో మాకు ఒక టెంపుల్ కనిపించింది. యాక్చువల్లీ చాలాసార్లు ఆ దారి నుంచే వస్తూ ఉంటాం అనమాట. సో ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్దాం అనుకున్న టైం కుదిరేది కాదు. సో ఈరోజు అయితే వెళ్ళాలనిపించింది, ఎందుకో తెలియదు. ఇంకా ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. సో శ్రీ ఆంజనేయం టెంపుల్ ఫ్రెండ్స్. అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ అయితే తిరిగేసామన్నమాట. తిరిగిన తర్వాత వీడియో తీయొచ్చో తీయకూడదు అన్నట్టుగా తీయలేదు. సో ఇక్కడ అందరూ శివుడికి నీలాభిషేకం అయితే చేస్తున్నారనమాట. సో నేను కూడా చేద్దామని అయితే చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, భలే హ్యాపీ అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ దేవుడు అంత దగ్గరకు ఉండి అంత క్లియర్గా చూశాను. ఇక్కడ కూడా స్వామికి మన చేతుల మీదుగా నీలాభిషేకం చేయడం అనేది అయితే అసలు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట నాకు. ఇంకా నవగ్రహాల చుట్టూ కూడా తిరిగాము, భలే అనిపించింది. ఇక్కడైతే యాక్చువల్లీ ఆంజనేయ స్వామి గుడి అనమాట. సో స్టార్టింగ్లో అయితే ఈ గుడి అయితే ఉంటుంది అనమాట. అటు సైడ్ ఏమో నవగ్రహాలు ఉంటాయి, ఇటు సైడ్ ఏమో శంకరుడు ఉంటాడు అనమాట. సో లింగం అండ్ శంకరుడు అండ్ నంది ఉంటుంది. ఇక్కడైతే ఇక అందరూ చాలామంది అభిషేకం అయితే చేస్తున్నారు. అందుకోసం మా హస్బెండ్ కూడా చేయండి అని అంటే తను కూడా చేశారనమాట. మా పాపతో కూడా చేయించాను. మా బాబు పడుకున్నాడు, వాడైతే ఇక నిద్ర లేపడం ఎందుకులే అని అయితే వాడిని అయితే చేయించలేదు. తర్వాత గుడి చుట్టూ అయితే 5 రౌండ్లు తిరిగేసి ఇక రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం మా వాడు ట్రక్ కావాలని చాలాసార్లు అయితే అడుగుతాడనమాట. యూట్యూబ్లో చూసినప్పుడల్లా కావాలంటాడు. సో వాడి కోసం అయితే ఈ ట్రక్స్ తీసుకున్నాము. ఇక పాప కోసం అయితే కిచెన్ సెట్ కావాలని అయితే అడిగింది. సో తన కోసం కూడా కిచెన్ సెట్ తీసుకున్నా. సో ఇదే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? ఈ వీడియోతో అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.